అందరికీ హాయ్. భార్గవి గృహ చిట్కాలకి స్వాగతం. ఈరోజు మీకు ఒక మంచి వెరైటీ బెండకాయ కూర చూపిస్తాను. ఇది ఎలా అంటే ఫ్రై కాదు, పులుసు కాదు, అన్నంలోకి మంచిగా కలుపుకొని తినేలాగా ఉంటుంది. చాలా రుచిగా కూడా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ బెండకాయలో పోషకాలు, విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇందులో. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మంచిది ఇది బెండకాయ తినడం వల్ల. ఈ కూర ఎలా చేసుకోవాలో మనం మొదలు పెడదాం. ముందుగా బెండకాయల్ని శుభ్రంగా కడుక్కొని తుడిచిపెట్టుకోండి. వీటిని పుచ్చులు లేకుండా చూసుకొని కట్ చేసి పెట్టుకోండి. కొంచెం పెద్దగా ఉండాలి వీటి ముక్కలు. ఒక మూకుడు పెట్టేసి స్టవ్ మీద అందులో కొంచెం నూనె వేసుకోండి, బాగా వేసుకోవద్దు. కొంచెం వేసుకొని ఈ బెండకాయ ముక్కల్ని ఫ్రై చేయండి. ఫస్ట్ బెండకాయలు ఇలా ఫ్రై చేయడం వల్ల వాటిలోని జిగురు లేకుండా మంచిగా జిగురు లేకుండా ఉంటాయి. ఇవి చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోండి. కొంచెం ఎర్రగా అయితే సరిపోతుంది. ఇవి ఇప్పుడు ఎర్రగా అయిపోయినాయి. మనం వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. తీసి పెట్టుకొని ఇందులోనే మళ్ళీ ఆ ముక్కుల్లోనే కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, కొంచెం శనగపప్పు కొద్ది కొద్దిగా వేసుకోండి. ఒక స్పూను, హాఫ్ స్పూను అంతే వేసుకోండి, సరిపోతుంది. కూరకు సరిపడా మిర్చి వేసుకోండి. ఇవి 1/2 కిలో బెండకాయలు, నేను ఒక 10 అట్లా వేసిన మిర్చి. ఒక 2-3 ఉల్లిగడ్డలు వేసుకోండి కట్ చేసి. ఇవన్నీ దూరగా వేయించుకోండి. కాసేపు సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. మూత పెట్టి మగ్గనివ్వండి. ఇవి చూడండి, ఇట్లా వేగితే సరిపోతాయి. వేగిన వాటిని పక్కకు తీసి పెట్టుకోండి. కొంచెం చింతపండు వేసుకోండి. ఇందులో బాగా వేసుకోవద్దు, ఒక 2 రెబ్బలు వేసుకుంటే సరిపోతాయి. ఇవన్నీ మిక్సీ పట్టుకోండి, పేస్ట్ లాగా చేసుకోండి మొత్తం. చూడండి, ఇలా చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మూకుడులో కొంచెం నూనె వేసుకోండి. ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. వీటిలో కొన్ని మసాలాలు వేసుకోండి. ఒక 2 యాలకులు, 3-4 లవంగాలు, కొంచెం చెక్క తాలింపులో వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోండి. వీటిని మంచిగా ఫ్రై చేయండి. చేసి ఈ పేస్ట్ మొత్తం మనం మసాలా ముద్ద ఉంది కదా, అది మొత్తం అందులో వేసేసుకోండి. ఇది వేపేసి కొంచెం ఉప్పు వేసుకోండి కూరకు సరిపడా. మనం కారం ముందే వేసుకున్నాం కాబట్టి అది సరిపోతుంది మిర్చికి. ఉప్పు కొంచెం వేసుకొని కాసేపు మగ్గనివ్వండి. ఇది ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదు, కొంచెం ఒకసారి ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో బెండకాయ ముక్కల్ని వేసుకోండి. మనం ముందే వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని దాంట్లో వేసేయండి. చూడండి, ఇప్పుడు ఇది మొత్తం కలిపేసి కాసేపు మగ్గనివ్వండి. మళ్ళీ స్టవ్ని కొంచెం మీడియంగానే పెట్టుకోండి, బాగా హై పెట్టొద్దు మంట. చూడండి, కొంచెం ఫ్రై అయింది. ఇప్పుడు సిమ్లోనే ఉంటుంది. తర్వాత కొన్ని వాటర్ వేసుకోండి. ఆ మసాలా వాటర్ ఉన్నాయి కదా, జారుగడిని, ఆ నీళ్ళు దాంట్లో పోసుకోండి. కొంచెం నీళ్ళు పోసుకోండి. మనం ఉడికిన తర్వాత ఇంకొంచెం దగ్గరికి వస్తుంది కూర, పులుసులాగా ఏమి ఉండదు కర్రీ. చూడండి, కొంచెం ఉడికిన తర్వాత దగ్గరికి వచ్చేసింది కూర. చూడండి, ఇప్పుడు మసాలా వేసుకుంటే కూర రెడీ అయిపోతుంది. ఈ కూరలో జిగురు ఉండదు ఎక్కువ. మనకి ఫ్రై లాగా కాకుండా ఉంటుంది, పొడి పొడిగా లేకుండా ఉంటుంది, పులుసులాగా ఉండదు, దగ్గరగా ముద్ద కూరలాగా ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చపాతీకి బాగుంటుంది, దేంతోనైనా బాగుంటుంది. తినని వారు కూడా తింటారు ఈ కూర. ఇది జీర్ణశక్తికి కూడా బాగుంటుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. దీనిలో క్యాలరీలు కూడా తక్కువ ఉంటాయి, అందువల్ల వెయిట్ లాస్ కావడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇది మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.